ఏమో వాడు మారాడు అంటే నాకు నమ్మకం లేదు. తాగుబోతు మాటలో ఒక నిలకడ. మీ మాటలు అంతేనా? నేను తాగుబోతున్నా? మీ తమ్ముడు అంత పబ్లిక్ కాదనుకోండి. సర్లే, ఏదో మనసు బాగా కష్టపుచ్చుకుంటే. నా దగ్గర ఎందుకు మీ బుకాయింపులు? మీరు దాన్ని ఒక గంట జాగ్రత్తగా కనిపెడుతూ ఉండాలి. కనిపెడుతూనే ఉన్నాను. అంటే కన్వేయమని కాదు. మీరేం సామాన్యులా? మిమ్మల్ని నేను ఒక గంట కనిపెడుతూనే ఉంటానులేండి. ఏమిటి కాళ్ళు దీపులు తండ్రి? ఏమిటి ఒళ్ళు దొరకదు తండ్రి? జమీందారులా బతుకుదాం అనుకున్నారు, ఇట్లా అయిపోతుంది అనుకోలేదు తండ్రి. నా బతుకు ఎందుకు ఏడుస్తుండవు? నేను రాలేదేనా మళ్ళా? నువ్వు వచ్చేం చేస్తావంటే? వచ్చిందిగా లతమ్మ కొంపలోకి దొంగ రాజకీయాలు కథ అంతా మార్చి మారేసింది. సినిమా చూస్తేమో సీసాలని బద్దలు కొట్టేశాడు, ఆయనంటే మందు మానేశాడు. మన అత్తమ్మంతా రాజహంసలో బతికిన వాళ్ళు రోజును మా అప్పమ్మ కూడా హిప్పసారా తాగుతాడు, తీసుకురామంటావా మళ్ళా? తీసుకురావో తప్పు వెళ్ళే. ఇదా సతీశావిత్రిలాగా నా పేనాలు కాపాడుకోవో. ఓ ఓ మెడకు కట్టవలసిన గుడ్డ కాలికి కట్టవలసి వచ్చింది తండ్రి. తండ్రి అమ్మా అబ్బా, ఊరికే వచ్చిందని తాగితే ఊరే అమ్ముకున్నట్టు ఒక సన్నాసే. ఇదిగో ఇది ఏ డబ్బాతో పట్టుకొచ్చావు? పెట్రోలాకి ఇరకైనాది కాదు, నిప్పులాంటి హిప్పసారా. పరవా ఇదే ఓ పెగ్గేసుకున్నాం. అబ్బా ఏం ఘాటే. ఇదిగో నేను తాగలేను, తాగకుండా బతకలేను. చిన్నబాబు గారి దగ్గర నీచంటే కొట్టాను కానీ ఇలాంటి నాటు కొట్టలేదు ఎప్పుడు. ఎట్టా తాగుతానో ఏటో మరి. నువ్వు పడుకో చెప్తా మళ్ళా. పడుకోమంటా పెట్టే పడుకో. ఏటోనే ఇబ్బంది పెట్టేస్తున్నాను. అయ్యో వాసన చాలా అప్పుడే కలుగుతున్నాడు. అదో కక్కకుండా తాగినాడే పెద్ద గొప్పడే. ఇప్పుడు చెప్పనే చిన్నబాబు గారు తాగుడు మానేసినంత మాత్రమే నేను బతలేడు అనుకుంటున్నాడా? పెద్దబాబుని పడతానే పెద్దబాబుని. మరి నా బోరింగ్ పంపు ఒక ఎకరం నేల. ఒక్క ఎకరం నేల ఒక బోరింగ్ పంపు సరే. మనకి 5 ఎకరాలు నేల 5 బోరింగ్ పంపులు కావాలి అంతే మనకి. అంటే జగమే మాయ గజమే లోయ. ఆ దేవదాసి పక్కనే చిన్న కుక్క పిల్ల, ఈ సీతాదాస్ పక్కన చిన్న తాగడని పెద్ద గర్వాడను. తిరిగిపోతుంది అప్పుడే బల్లకూడదు. మన రైతులు ఇంకా ఇంత వెనకబడి ఉన్నారు. ఒకనాడు వాళ్ళ పనిపాటలు చూసి ఎంతో అదృష్టవంతులని అసూయపడ్డారు. కానీ నిజం ఇదన్నమాట. కండలరిగేట్టు కష్టపడి కూడా వాళ్ళు కడుపు కాల్చుకుంటూనే ఉన్నారన్నమాట. చూడండి, రైతులంతా మిమ్మల్ని చూడాలని కాల్చుకుని ఉన్నారు. కాల్చుకోవడం దేనికి? మల్లు రమన్ దండాలి బాబు, దండాలి బాబు. ఇన్నాళ్ళు మీ పరిస్థితి ఆలోచించకుండా కళ్ళు మూసుకుని ఉన్నందుకు నేను ఎంతో సిగ్గుపడుతున్నాను. ఇక మీకు ఈ కష్టాలు ఎంతో కాలం ఉండవు. నేను అన్ని విషయాలు ఆలోచిస్తాను. మీరు వెళ్ళండి. చిత్తం ప్రభులే రక్షించాలి. నమస్కారం. 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 చిత్తం బాబు. లత, భూములు లేని వాళ్ళందరినీ మన బంజరు భూములు సాగు చేసుకోము. నీటి వసతులు లేని పొలాలకు బావులు పంపులు మంజూరు చేయి. విత్తనాలకు ఎరువులకు కావాల్సిన ఏర్పాట్లన్నీ మనమే చేద్దాం. ఊరికి 2 ట్రాక్టర్లు కూడా ఇద్దాం. మన ఎస్టేట్ అంతా సస్యశ్యామలం కావాలి. మన వ్యవసాయం దేశానికి ఆదర్శం కావాలి. లత, ఎస్టేట్ అంతా ఒకసారి చూసొద్దాం. ఒక టూర్ ప్రోగ్రామ్. ఎగిరే వాటిని బంధించకూడదు. కొన్నిటికి బంధంలోనే అందం ఉందంటారు.
థ్యాంక్స్. దీన్ని ఏమంటారు? వెలిగించడమా, అంటించడం? వెలిగించింది నేను, అంటించుకున్నది మీరు. గుడ్. దొరాదొరసారి మా సంబరం చూడటానికి వచ్చినారు. మాకెంత గొప్ప దొరా. మా సంబరం చూడటానికి వచ్చిన వాళ్ళు ఆడాలా, పాడాలా, నెయ్యాలా, కుయ్యాలా. దొరా, ఇది మా గూడెం ఆచారం. రాదోరా, పుంజు వస్తే పెట్ట వస్తాది. రాదోరు కానీ పుంజు పెట్ట కలిసి ఆడితే ఎంతో సంబరం. రాదరా దొరచింది 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 దొరచింది. రండి కదా, రండి. కూర్చోండి కదా, కూర్చోండి. కూర్చోండి కదా. కూకో పెట్ట కూకో. దొరా, మా కాడకి నెహ్రూ దొర వచ్చిండు ఆడిండు, శాస్త్రి దొర వచ్చిండు ఆడిండు. దొరా, మా సంబరానికి ముందు పుంజు పెట్ట ఉంగరాలు తొడగాలి. ఈ ఉంగరాలకి రామన్న సీతమ్మ దేవునుంది, కొండ దేవత ఆన ఉంది. జోడు కట్టిన వాళ్ళు సిదిరిపోరాదు. రామన్న ఉంగరం సీతమ్మకి ఇచ్చిన తోకన్న మీద ఆనబెట్టి తొడుక్కోండి దొరా, తొడుక్కోండి దొరా, తొడుక్కోండి దొరా. అట్టా కాదు, పుంజుకు పెట్ట తొడగాల, పెట్టకు పుంజు తొడగాల. తొడుగుదరా. సంబరం సాగించండి రా.
మంద దేవత వచ్చింది, గంగ వచ్చింది.